అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కీర్తి వచ్చే దారిలో ఆగి తన కోసం వెయిట్ చేస్తున్నారు రాజ్, అంజి. రాజ్ ప్రవర్తన అర్థం కాక తికమక పడుతూనే, సార్, ఏం చేయాలనుకుంటున్నారు అని మళ్ళీ అడిగాడు అంజి. రాజ్ నవ్వుతూ అతని వైపు చూసి, నాకంటే ఎక్కువ నువ్వే ఆత్రంగా ఉన్నావేంటి అంజి అని అడిగాడు. ఆత్రమా పాడా? అసలే ఆ పిల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంది. ఇలాంటి సమయంలో మీరు ఇలా చేస్తే తన అపార్థమే నిజమని నమ్ముతుంది కదా సార్. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేనెదురు పడితే చచ్చిపోతానని బెదిరించి పూర్తిగా నాకు దూరం కావాలని చూస్తుంది. ఇలాంటి సమయంలో నేనేం చెప్పినా వినిపించుకోదు సరికదా. నిజంగానే ప్రాణాలు తీసుకునేంత మొండిదది. అయితే అసలేం చేద్దామనుకుంటున్నారు అంటాడు అంజి. అది కీర్తి వస్తుంది, నేను కారులో కూర్చుంటాను. నువ్వు ఈ పేపర్స్ తీసుకెళ్ళి కీర్తికి చూపించు. మీరే ఇచ్చుకోవచ్చు కదా సార్. నేను మళ్ళీ ఎదురు పడితే చేస్తానంది. అందుకే ఈ పేపర్స్ చదివితే తనే వచ్చి నన్ను కలుస్తుంది అంటూ పేపర్స్ అంజి చేతిలో పెట్టి కారులో కూర్చున్నాడు రాజ్. ఏంటో ఈయన ప్రతిదానికి నన్ను అడ్డం పెట్టుకుంటాడు. ఈ పేపర్స్ చూస్తే ఆ పిల్ల రియాక్షన్ ఎలా ఉంటుందో. కొంచెం డిస్టెన్స్లో ఉండి ఇస్తే బెటర్ అనుకుంటూ రోడ్డు దాటొచ్చి కీర్తికి 2 అడుగుల దూరంలో ఉండగానే మేడం అంటూ పిలిచాడు. కీర్తి తలెత్తి అతన్ని చూస్తూనే సీరియస్గా ఫేస్ పెట్టేసరికి చిన్నగా స్మైల్ ఇచ్చి, మా సార్ ఈ పేపర్స్ మీకు ఇమ్మని చెప్పారు మేడం అంటాడు. ఏంటివి అని అడుగుతుంది. చెప్తే నన్ను తన్నుతుంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ, తెలీదు మేడం, మీరే చదువుకోండి. ఆ తర్వాత మా సార్ని కలవాలి అంటే ఈ అడ్రస్కి రమ్మని చెప్పమన్నారు అంటూ అడ్రస్ పేపర్ కూడా తన చేతిలో పెట్టి తుర్రుమన్నాడు అంజి. కీర్తి అయోమయంగా చూస్తూనే ఆ పేపర్స్ విసిరేయబోతూ అసలందులో ఏముందో అనుకొని వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజ్ కారులో నుంచే తనని చూస్తూ నవ్వుకుంటాడు. షాప్కి చేరిన కీర్తి పనిలో పడిపోయి ఆ పేపర్స్ చూడనే లేదు. రాజ్ మాటి మాటికి టైం చూసుకుంటూ గేట్ వైపు చూస్తున్నాడు. అలానే సాయంత్రం అయిపోయింది. షాప్ నుంచి ఇంటికి చేరి చిరాగ్గా ఉండటంతో స్నానం చేసి పరుపు మీద వాలింది. ఉదయం వండిన అన్నం కూర కాస్త మిగిలిపోవటంతో వాటితోనే సరిపెట్టుకుందామని అనుకుని కళ్ళు మూసుకుంది. అప్పుడే రాజ్ పంపించిన పేపర్స్ గుర్తొచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి ఆ పేపర్స్ చేతిలోకి తీసుకుంది. అవి ఓపెన్ చేసి చదువుతున్న కీర్తి కళ్ళు పెద్దవవుతూ గుండెల్లో గుబులు రేపగా కంగారుగా రాజ్ నెంబర్కి కాల్ చేయబోతూ ఆగిపోయింది. లేదు, ఈ విషయం ఫేస్ టు ఫేసే తేల్చుకోవాలి అనుకుంటూ గదికి తాళం వేసి అంజి ఇచ్చిన అడ్రస్కి బయలుదేరింది. కీర్తి ఇంకా రాలేదేంట్రా? పేపర్ చింపి పడేసుంటుంది సార్, ఇంకేం వస్తుంది? లేదు, నా గెస్ కరెక్ట్ అయితే తను ఆ పేపర్స్ చించదు. అందులో ఏముందో అన్న కుతూహలం అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా చూస్తుంది. అంత నమ్మకం ఏంటో. అయినా మీ మీద ఆ పిల్లకి పీకల్దాకా కోపం ఉంది. మరి అలాంటప్పుడు మీరు పంపించిన పేపర్స్ ఎందుకు చూస్తుంది చెప్పండి? రాదు, ఆ పిల్ల రాదంటే రాదు అని అంజి అంటూ ఉండగానే గేట్ ఓపెన్ అయిన సౌండ్కి తొంగి చూశారు ఇద్దరు. కీర్తి కోపంగా లోపలికి వస్తూ కనిపించింది. అంజి నోరెళ్ళబెడితే రాజ్ మాత్రం నవ్వుతూ అక్కడే సోఫాలో కూర్చొని ఉదయం పేపర్ మొహానికి అడ్డంగా పెట్టుకొని కూర్చున్నాడు. తను లోపలికి వస్తూనే ఆ పేపర్స్ అంజి మొహం మీద విసిరుకొట్టి, ఏంటిది అంటూ అరిచింది. అంజి బిక్కం మొహం వేశాడు. ఏంటి మేడం అంటాడు. ఈ పేపర్స్ ఏంటి అని అడుగుతున్నా. అసలేం చేద్దామనుకుంటున్నారు? ఆ విషయం నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది మేడం? సార్ని అడగండి. ఇక్కడే ఉన్నాడు కదా, సమాధానం చెప్పమను. ఓ సార్, ఎవరికి అవసరమో వాళ్ళు అడిగితేనే నేను సమాధానం చెప్తాను. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంజీ. ఆ విషయం ఆ మేడంకి అర్థమయ్యేలా చెప్పు అంటాడు రాజ్. విన్నారు కదా మేడం, మీరు అడిగితేనే చెబుతారంట. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను అంటూ మెల్లిగా పక్కకి జారుకున్నాడు అంజి. కానీ ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో తలుపు చాటుని నక్కి చూస్తున్నాడు. కీర్తి అసహనంగా చూస్తూ రాజ్ అడ్డం పెట్టుకున్న పేపర్ తీసి పక్కన పడేసింది. నవ్వుతూ తన వైపు చూశాడు. ఏంటి బంగారం, నన్ను ఎదురుపడొద్దని చెప్పి నువ్వే నాకు ఎదురుపడ్డావు, మిస్ అయ్యావా అంటూ దగ్గరికి రాబోతుంటే దూరంగా జరిగింది తను. మిస్టర్, నేనేమి నీతో సరసాలటానికి రాలేదు. ఆ నోటీసులేంటి, అవి నా దగ్గరికి ఎందుకు పంపించావు అంటుంది. ఓ, అవి నీ దగ్గరికి వచ్చాయా? నో ప్రాబ్లం. 2 రోజుల్లో
ఆశ్రమానికి చేరుకుంటాయిలే అంటాడు రాజ్. నీకు ఆటలుగా ఉందా? ఇప్పటికిప్పుడు ఆశ్రమం ఖాళీ చేయమంటే అంతమంది పిల్లలు ఎక్కడికి పోతారు? అందరూ రోడ్డున పడిపోతారు అంటుంది కీర్తి. అవును కదా, మరేం చేస్తే బాగుంటుందంటావు అంటాడు రాజ్. నాకు అర్థమైంది. నా మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. నువ్వింత మోసం చేసినా నేను సైలెంట్గానే ఉన్నాను. అయినా ఎందుకు నా మీద ఇంత పగ అంటుంది. నువ్వేమైనా అనుకో, నాకు నువ్వు కావాలి. ఆ ఆశ్రమం డాక్యుమెంట్స్ నీకు కావాలి అనుకుంటే నేను చెప్పిన దానికి ఒప్పుకో. లేదంటావా, నీకు అందిన ఇవే నోటీసులు రేపు ఆశ్రమానికి చేరుకుంటాయి. ఆ తర్వాత చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? మన సమస్య మధ్యలోకి ఆశ్రమాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు అంటుంది కీర్తి. మన మధ్యలోకి గాలి రావటం కూడా నాకు ఇష్టం లేదు బంగారం. కానీ నువ్వు డిస్టెంట్ మెయింటైన్ చేస్తుంటే నేనేం చేయాలి చెప్పు అంటాడు రాజ్. అందుకని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వేమైనా చేసుకో, నేను నీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు. అవసరమైతే చస్తాను అంటుంది. నో ప్రాబ్లం, నీ వెనకే నేను వచ్చేస్తాను. ఇద్దరం చచ్చి పైకి పోయి అక్కడే కాపురం పెడదాం. ఆ తర్వాత నా బాబు ఆ ఆశ్రమంలో పిల్లలందరినీ బయటికి గెంటేసి ఆ స్థలాన్ని అమ్మేసుకుంటాడు. కీర్తి అసహనంగా చూస్తుంది అతని వైపు. నువ్వు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని అనుకుంటున్నావా? నీకో విషయం అర్థం కావట్లేదు బంగారం. ఈ ఆశ్రమం ఇప్పటి వరకు నిలబడిందే నా వల్ల. నేను లేకపోతే ఎప్పుడో అందరినీ రోడ్డున పడేసి ఆ స్థలాన్ని అమ్మేసేవారు. నాకంటే పెద్ద జగత్కంత్రీలు ఆ స్థలం ఎప్పుడు దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. నేనంటూ అడ్డు లేకపోతే ఇక ఆశ్రమాన్ని ఎవ్వరూ కాపాడలేరు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే చట్టబద్ధంగా ఆ ఆశ్రమం ఆ అనాథలకే చెందేలా రిజిస్టర్ చేయించి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయిస్తాను. అంతేకాదు, ఎప్పటిలానే ఆ ఆశ్రమానికి అందే అన్ని సౌకర్యాలు అందేలా చేస్తాను. ఆ తర్వాత ఎవ్వరూ దాని జోలికి కూడా రాలేరు. నువ్వే ఆలోచించుకో. ఆ ఆశ్రమం పూర్తిగా సేఫ్గా ఉండాలా లేదా అన్నది నీ చేతుల్లోనే ఉంది. లేదు, వాళ్ళెలా పోతే నాకెందుకు అనుకుంటావా? సారీ, నేనేం చేయలేను. కీర్తి మౌనంగా ఉండిపోయింది. తొందరేం లేదు. ఇవాళ రాత్రంతా ఆలోచించి రేపు ఉదయాన్నే నీ నిర్ణయం చెప్పు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? అంజీ, సార్, తనని జాగ్రత్తగా తన రూమ్ దగ్గర దించేసిరా. అవసరం లేదు, నేను వెళ్ళగలను అంటూ బయటికి వెళ్ళిపోయింది కీర్తి. అంజీ అయోమయంగా చూశాడు రాజు వైపు. ఈయన మారిపోయాడు అనుకున్నాను, కానీ లేదు. పాపం కీర్తి అనుకుంటూ తను వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఆ రాత్రంతా కీర్తి టెన్షన్తో ఆలోచిస్తూనే ఉంది. నిషా చెప్పిన మాటల్ని బట్టి రాజు తనని పొందటం కోసం ఎంతకైనా తెగిస్తాడని భయపడింది. తన భయాన్ని నిజం చేస్తూ రాజు తన ముందు పెట్టిన ప్రపోజల్ వల్ల ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఒక పక్క తన వ్యక్తిత్వం, మరో పక్క ఆ పిల్లల భవిష్యత్తు. ఎటూ తేల్చుకోలేక మదనపడుతూ చివరికి తన వల్ల అంతమంది జీవితం ప్రశ్నార్థకంగా మారటం కరెక్ట్ కాదు అనుకుంటూ ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే రాజు రెడీ అయ్యి కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను ఊహించినట్టే కీర్తి అక్కడికొచ్చింది. సంతోషంగా తనకి ఎదురెళ్తూ తన నిర్ణయం కోసం తననే చూస్తూ ఉన్నాడు. కాసేపు మౌనంగా ఉండిపోయింది తను. రాజ్ కూడా తనని కదిలించకుండా తననే చూస్తూ నిలబడ్డాడు. కాసేపటికి తల పైకెత్తి అతని వైపు చూసింది. నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు కోరుకున్నట్టే ఒక్క రాత్రి నీతో గడుపుతాను. ఆ తర్వాత మళ్ళీ నా జోలికి రాకూడదు అంటుంది. హలో, ఒక్క రాత్రని నేను చెప్పలేదే అంటాడు రాజ్. హా, దానికోసమే కదా ఇదంతా చేస్తున్నావు, మళ్ళీ కాదంటావేంటి అంటుంది కీర్తి. నేను కాదు అంటం లేదు, కానీ ఒక్క రాత్రి కాదు, 1 ఇయర్ అంటాడు. వాట్ అంటుంది కీర్తి. 1 ఇయర్ నువ్వు నాతోనే ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి. ఆ తర్వాత నీకు మాటిచ్చినట్టుగా ఆ డాక్యుమెంట్స్ నీ చేతిలో పెడతాను అంటాడు. అసలేమనుకుంటున్నావు నువ్వు అంటుంది కీర్తి. కీర్తి, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. కీర్తి కోపంగా బయటికి వెళ్ళబోతూ ఆశ్రమంలో పిల్లలు గుర్తుకు రావటంతో అక్కడే ఆగిపోయింది. లేదు, వీడికి నేను కావాలి, దానికోసం
ఎంతకైనా తెగిస్తాడు. నా వల్ల అంతమంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారకూడదు అనుకుంటూ వెనక్కి తిరిగింది. రాజ్ తనని చూస్తూ కళ్ళెగరేశాడు. ఆ రోజు యాక్సిడెంట్లో నిన్ను కాపాడకుండా ఉండాల్సిందిరా. ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. 1 ఇయర్ అంటే కష్టం, ప్లీజ్ అంటుంది. కుదరదు కీర్తి. నీ అందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలంటే ఆ మాత్రం సమయం తీసుకోవాలి. ఒప్పుకుంటున్నావా లేదా? సరే అంటూ పళ్ళు బిగిస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే వెనక నుంచి తనని హత్తుకున్నాడు. థ్యాంక్ యూ, బట్ ట్రస్ట్ మీ కీర్తి, ఈ 1 ఇయర్ మన లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గా నీకు అందిస్తాను అంటాడు. చూడు, నీ మీద ఇష్టంతోనో ప్రేమతోనో నేను దీనికి ఒప్పుకోలేదు. వేరే దారి లేక ఒప్పుకున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు కావాల్సింది నీకు దక్కుతుందేమో, కానీ నేను ఒక చచ్చిన శవంలా మాత్రమే నీ పక్కలో పడుకుంటాను అంటుంది కీర్తి. ఇక ప్రస్తుతానికొస్తే బయట రాజ్, లోపల కీర్తి కూడా జరిగింది తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నారు. తనక్కడికొచ్చి 2 రోజులు గడిచింది. తను మనసారా ఇష్టపడినవాడు ఆశ్రమాన్ని అడ్డు పెట్టుకుని తనని పొందాలని చూడటం కీర్తి మనసుకి మరింత బాధను కలిగిస్తుంటే తనలో తనే కుమిలిపోతుంది. ఆలోచనల నుంచి తేరుకొని లోపలికి వచ్చిన రాజ్ కీర్తి బాధపడటం చూసి జాలిగా తనని చూస్తూ ఉండిపోయాడు. సారీ కీర్తి, దీనివల్ల నీ బాధ పెరుగుతుందని తెలుసు, కానీ వేరే దారి లేక ఈ విధంగా నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు నేనేంటో నీకు తెలుసు. ఇక మీదట నువ్వే నేను అని నీకు అర్థం అవ్వాలి. నీకు మాటిస్తున్నాను కీర్తి, ఇక నుంచి నా మనసు, శరీరం పూర్తిగా నీకు మాత్రమే సొంతం చేస్తాను. అర్థం చేసుకొని నీ ప్రేమను నాకు పంచుతావనే ఆశతో ఎదురు చూస్తాను అనుకుంటాడు రాజ్. కీర్తి ఏడవటం చూసి అతని మనసుకి బాధగా అనిపించటంతో అక్కడే ఆగిపోయాడు. తనకి కొత్త ఉద్యోగం వచ్చిందని ఆశ్రమంలో అబద్ధం చెప్పి రాజు దగ్గరికి వచ్చింది కీర్తి. ఏదో పంజరంలో బంధించిన చిలకలా తయారైంది తన పరిస్థితి. రాజ్ కాసేపు తననే చూస్తూ ఏదో తట్టడంతో నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. బంగారం, ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్దామా? నీతో కలిసి షికార్లు చేయటానికి నువ్వేమీ నా మొగుడివి కాదు. అసలే తెలిసిన అందరికీ అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. నీతో కలిసి తిరిగితే ఇంకేమైనా ఉందా అంటుంది. అదా నీ భయం? సరే, ఇక్కడైతే నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, సో నీకెవరూ తెలియని ప్లేస్లో మనం ఉంటే బెటర్ అంటావు. ఓకే, ఇవాళే షిఫ్ట్ అయిపోదాం అంటాడు. ఎక్కడికి అంటుంది. సర్ప్రైజ్ అంటూ కన్నుగీటి అంజయ్ అని పిలుస్తూ పక్కకి వెళ్ళాడు రాజ్. కీర్తి అయోమయంగా చూస్తుంది అతని వైపు. అంజయ్తో మాట్లాడి తన దగ్గరికి వస్తూ, 1 గంటలో మనం బయలుదేరాలి, రెడీ అవ్వు. లగేజ్ ఏం వద్దు, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే ప్యాక్ చేసుకో. అరే, ఎక్కడికో చెప్పకుండా ఏంటిది అంటుంది. కంగారెందుకు బంగారం, వెళ్తే నీకే తెలుస్తుంది కదా. నిన్ను నమ్మి నేను రాలేను. ఎక్కడికైనా తీసుకెళ్ళి నీ అవసరం తీరేక నన్నెవరికైనా అమ్మేస్తే అంటుంది. అంటూ కోపంగా చెయ్యెత్తుతూ ఆగిపోయాడు రాజ్. కొడతాడేమో అని కళ్ళు మూసుకున్న తను రాజ్ చెయ్యి తనని తాకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది. ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను మరీ అంత వెదవని కాదు. నీ మీద ఇంకొకటి నీడపడ్డా వాడిని నిలువున నరికేస్తాను. అంత పిచ్చి నాకు నువ్వంటే. నీకు నా మీద నమ్మకం ఉన్నా లేకపోయినా సరే నువ్వు నాతో రావాల్సిందే. మర్చిపోయావా? ఈ 1 ఇయర్ నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. బయలుదేరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్. కీర్తి కోపంగా అక్కడే కూలబడింది. వాడిని నమ్మి మనసిచ్చావు కదా, అనుభవించు, తప్పదు అని తనలో తానే అనుకుంటూ కోపంగా రాజ్ వెళ్తున్న వైపు చూసి, నాకు అవకాశం దొరక్కపోదు మిస్టర్ రాజ్, అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో అని గట్టిగా అరిచి చెప్పింది. రాజ్ నవ్వుతూ తన వైపుకు తిరిగాడు. నువ్వేంటో నీకు తెలియజేయాలని నా ప్రయత్నం కూడా. మనం వెళ్ళే ప్లేస్ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది బంగారం. అనవసరమైన విషయాలు ఆలోచించటం మానేసి హ్యాపీగా ఉండు. వెళ్ళు, టైం అవుతుంది. మొన్న కట్టుకున్నావు కదా, అదే మన ఫస్ట్ నైట్ రోజు. ఆ చీర కట్టుకో, బాగుంటుంది అంటూ పైకి వెళ్ళిపోయాడు రాజ్. కీర్తి కోపంగా చూస్తూనే గదిలోకి వచ్చి, వాడు చెప్పింది నేనెందుకు చేయాలి? చచ్చినా ఆ చీర కట్టుకోను, వేరే ఏదైనా కట్టుకుంటాను అనుకుంటూ కబోర్డ్ ఓపెన్ చేసి చూసింది. అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అక్కడ. దాంతో అనార్కలి లాంగ్ ఫ్రాక్ తీసుకుని వేసుకుంది. చున్నీని ఒక పక్కగా పిన్పెట్టి జడ దూకొని చిన్న బొట్టు పిల్ల కణతల మధ్య అతికించుకుంది. ఇంతలో రాజ్ పిలవటంతో బయటకు వచ్చింది. తనని చూస్తూనే దగ్గరికి వచ్చాడు. చీర కట్టుకోమన్నా కదా అంటాడు.
నీకు నచ్చింది కట్టుకొని నిన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చింది నేను కట్టుకుంటా అంటుంది. పోగారు, అయినా పర్లేదులే, ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది. నీ ఒంటికి ఏ డ్రెస్ అయినా మ్యాచ్ అవుతుంది బంగారం. రాత్రి వేసిన డ్రెస్ అయితే ఇంకా కంఫర్ట్గా ఉండేది కదా నాకు అంటాడు. ఏయ్, దాని గురించి మాట్లాడకు. అంత పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవటం నా వల్ల కాదు అంటుంది. "హ్మ్, అవి మన ఏకాంతంలో వేసుకుందువు గానిలే. ఇప్పుడైతే ఈ డ్రెస్ పర్ఫెక్ట్గానే ఉంది. పద అంటాడు. ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడైనా చెబుతావా? ఈ ప్రపంచానికి దూరంగా అంటాడు. హా అంటే అంటుంది కీర్తి. తొందరెందుకు బంగారం, నువ్వే చూస్తావుగా, పద అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి బయటికి నడిపించాడు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వీడు? ఆలోచించి ఉపయోగం ఏముంది? నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్టు పూర్తిగా మునిగిన తర్వాత ఇప్పుడు డౌట్ పడి ఉపయోగం ఏముంది అని తనలో తాను తిట్టుకుంటూ వచ్చి రాజ్తో పాటు కారులో కూర్చుంది. అంజయ్ ముందు కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. కార్ సరాసరి ఎయిర్పోర్ట్లో ఆగేసరికి విచిత్రంగా చూసింది అతని వైపు. నవ్వుతూ కార్ దిగమని సైగ చేసి అతను దిగి కీర్తి వైపు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. తను అయోమయంగా చూస్తూనే కార్ దిగింది. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నాకు పాస్పోర్ట్ లేదు అంటుంది. నిన్నేం దేశం దాటించేయట్లేదులే, పాస్పోర్ట్ అవసరం లేదు, రా అంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. అంజీ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రాజ్ దగ్గరికి వచ్చాడు. సార్, సేఫ్ జర్నీ అంటూ టికెట్స్ రాజ్ చేతిలో పెట్టాడు అంజయ్. ఓకే, నువ్వు ఇక్కడంతా సెటిల్ చేసి 2 రోజుల్లో బయలుదేరి వచ్చేసరేనా? సరే సార్. కమ్ కీర్తి అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. లైఫ్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూడటం, విమానం ఎక్కటం. కీర్తికి ఒక పక్క ఎక్సైటింగ్గా ఉన్నా మరో పక్క భయంగా కూడా ఉంది. రాజ్తో పాటే వచ్చి బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఇంతలో రాజ్ తనని చూస్తూ ముందుకు వంగేసరికి కంగారుగా వెనక్కి వంగుతూ ఏం చేస్తున్నావు అని అడిగేసరికి నవ్వుతూ ముద్దు కోసం అనుకున్నావా? కాదులే, నీకు ఇలా ఓపెన్ రొమాన్స్ అంటే ఇష్టం ఉండదు కదా అంటూ బెల్ట్ పెట్టాడు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయానికి భయంగా రాజ్ చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. రాజ్ నవ్వుకుంటూ తన చుట్టూ చేతిని వేసి కూర్చున్నాడు. కీర్తి అలానే నిద్రలోకి జారుకుంది. తను కళ్ళు తెరిచేసరికి ఫ్లైట్ ల్యాండ్ అవటంతో బయటికి వచ్చారు ఇద్దరు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ ఇదేం ప్లేసా అని చుట్టూ చూసింది. అది రాజమండ్రి ఎయిర్పోర్ట్ అని అర్థమైంది తనకి. ఇంతలో టాక్సీ రావటంతో ఇద్దరు అందులో ఎక్కి కూర్చున్నారు. ఒక 4 గంటల ప్రయాణం తర్వాత బండి ఒక మారుమూల పల్లెటూరుకి చేరుకుంది. అప్పటికే చీకటి పడుతూ ఉండటంతో రామయ్య ఇంట్లో దీపం వెలిగించి బంగ్లాలో లైట్స్ అన్నీ ఆన్ చేశాడు. అదే సమయంలో కీర్తి రాజ్ అక్కడ అడుగు పెట్టేసరికి వెలుగు ఒక్కసారిగా ఇద్దరిని చుట్టేసింది. ఆ బంగ్లాని చూస్తేనే అద్భుతం అనుకోకుండా ఉండలేకపోయింది కీర్తి. పురాతన రాజుల బంగ్లాలో ఉన్న మోడ్రన్ లుక్తో మరింత అందంగా కనిపిస్తున్న ఆ బంగ్లాని చూస్తూనే ముందుకు నడిచింది. రాజు తన వెనకే వస్తూ డోర్ దగ్గరకు వచ్చేసరికి చెయ్యి పట్టుకొని ఆపాడు. అతని వైపు చూసింది కీర్తి. ఆగమని సైగ చేసి రామయ్య తాత అని పిలిచేసరికి ఒక పెద్దాయన వచ్చాడు. రాజుని చూడగానే నవ్వుతూ రాజుబాబు అంటూ దగ్గరికి వచ్చాడు. ఏంటి బాబు, చెప్పా పెట్టకుండా వచ్చేశారు? సరే ఉండండి అంటూ లోపలికి వెళ్ళి గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించాడు. ఆయన ఆప్యాయతకి మురిసిపోతూనే ఇద్దరు లోపలికి అడుగుపెట్టారు. ఏంటయ్యా, పెళ్లి చేసుకున్నారని ఒక మాటైనా చెప్పలేదు? పోనీలేండి, మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరెళ్ళి స్నానాలు చేసి రండి, నేను వంటకి రెడీ చేయిస్తాను అంటూ హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు రామయ్య. రాజ్ నవ్వుతూ పక్కకి చూసేసరికి కీర్తి కోపంగా చూస్తూ కనిపించింది. ఏంటి అంటాడు. ఆయన మనల్ని భార్యాభర్తలు అనుకుంటుంటే కాదు అని చెప్పటం మానేసి సైలెంట్గా ఉన్నావేంటి? కదా, అయితే ఏం చేద్దాం? ప్రణయ్, ఓకే ఓకే, కోపడకు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఇల్లేమైనా నాకు తెలుసా అంటుంది. చూపించమని ప్రేమగా అడగచ్చు కదా, పద అంటూ తన చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లాడు. ఆ బంగ్లాలో చాలా గదులున్నాయి, కానీ అన్నీ లాక్ చేసే ఉన్నాయి. రాజు ఒక దగ్గర ఆగి లాక్ ఓపెన్ చేసి తనని లోపలికి తీసుకువచ్చాడు. లాక్ చేసి ఉన్నా కూడా గది చాలా నీట్గా క్లీన్గా ఉంది. కీర్తి ఆ గదిని చూస్తూ ముందుకు వెళ్ళి కర్టెన్స్ జరిపి విండో ఓపెన్ చేసింది. చల్లటి గాలి తన మేనుని తాకేసరికి ఏదో ప్రశాంతత దొరికిన ఫీలింగ్ కలిగింది తనకి. చేతులు చాపి ఆ గాలిని ఆస్వాదిస్తుంటే రాజ్ నవ్వుతూ తన దగ్గరికి వచ్చి
తన నాభి చుట్టూ చేతులు బిగించి మెడ వంపులో తల అంచాడు. బాగుంది కదా అని రాజ్ మత్తుగా అడిగేసరికి కీర్తి ఆ ఫీలింగ్లోనే ఉండి చాలా బాగుంది అంటూ సమాధానం ఇచ్చింది. నాకు తెలుసు నీకు నచ్చుతుందని. ఇక నుంచి ఇక్కడే మనం ఉండబోయేది. నువ్వు నేను మాత్రమే అంటూ తనని అతని వైపుకి తిప్పుకున్నాడు. కీర్తి కళ్ళు తెరిచి అతని వైపుకి చూసింది. ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు. అది తను కోరుకున్న ప్రేమే అయినా ఎందుకో అంగీకరించలేకపోతుంది కీర్తి. అతనికి దూరంగా జరిగి నిలబడేసరికి తన కళ్ళల్లోకి చూశాడు. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ నేను స్నానం చేయాలి అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.